1 2 3 ఏంటి సార్ బొచ్చు ఏంటి సార్ బొచ్చు ఇష్టం వచ్చినట్టుంటే ఈడుండకు నువ్వు దెంగే ఇంట్లోకి వెళ్ళి ఏ నడు ఏ నడు కందే వద్దుకో సైడ్స్ మండుతుంది బ్రో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. కాకి రెట్టేసినట్టుంది బొచ్చు మీద చేసే ప్రాంక్ కి అసలు తట్టుకోలేకపోవాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్. సో ఇవాళ వీడియో ఏంటంటే నెత్తికి చూస్తారు కదా, సో ఆమె కలర్ అంటే ఇష్టం లేదు. నేనైతే పోయి కలర్ అయితే వేయించుకొని వచ్చిన. ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందో కథ నాకు తెలియదు. అంటే నాకు మస్తు ఇష్టం కలర్ వేయించుకోవాలంటే. సో ఏమంటారు, 2 రోజులు ఉంచుకుందాం అంటే వీడియోస్ ఇన్స్టా రీల్స్ చేసుకుందాం అని చెప్పి నేను కలర్ అయితే వేయించుకున్నా. సో ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది కథనో మనకు తెలియదు. సో నాకు తెలిసి అయితే బురాన్ పొట్టు తిడుతుంది, వేసుకుంటుంది. ఇక ఎట్లా అంటే ఆమెకి చిల్లర ఉండు నచ్చదు. నేను ఎంత డీసెంట్గా వేసి నేను అంత చిల్లర లెక్క అవుతున్నా. అంటే మన బుద్ధిలే అంత అనుకోరి. సో చూడు కలర్ అయితే మొత్తం మోడల్ తీరలేనా మోడల్ చూడు. సో ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎందుకు అతను చూద్దాం. ఆమె అయితే వండుకొని ఉంది, ఏమవుతుందో ఏం కథనో ముందు చూడు చల్. సో గాయస్ ఎట్లా రియాక్ట్ అయితే ఏంటో నాకు తెలియదు. అమ్మ ఎక్కించుకోగానే ఒక్కరోజు ఒక వీడియో ఏం చేయలేదు. సీదా పోయి ఆమె ముంగట్లు వెళ్తుంటే నాకు తీసి చేస్తుంది. చూడు ఫస్ట్ వందనే చెప్పన్నా అది అనకపోతే నా పేరు మార్చుకుంటా. సో చూసాం ఏమవుతుందేమో. మీకు ఒక సర్ప్రైజ్. ఏమనుకుంటున్నావు? సర్ప్రైజ్ ఇస్తే ఖుషి అయిపోతాం. 1 2 3 ఏంటి సార్ బొచ్చు ఇంతనా తెలుగు ఉందా మంచిగా? ఇంకా నువ్వేమి ఇది అనుకుంటున్నావా? ఇదంటే మంచి లేదు. ఎట్లుంది అసలు, ఎట్లా పాడైంది? అది ఎవరిని అడిగి వేయించుకున్నావు నువ్వు? 2 రోజులు రీల్స్ అయితే ఇష్టం వచ్చినట్టుంటే ఈడుండకు నువ్వు దెంగే ఇంట్లోకి వెళ్ళి. చిల్లరోళ్ళకి నెంబర్ 1 లకు నువ్వు అంతే. ఏ జరుగు. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఎంత నీట్గా ఉండాలో మొత్తం గబ్బుగా. వాడిని ముట్టుకోకు నువ్వు, ఆడాడు అయినా సరే ముట్టుకోకు నువ్వు. ఈ అవతారం నచ్చు నీకు మజాక్ అయిపోతుంది ఊకున్న కొద్ది. నా దగ్గర రాకు అంత మాట్లాడు. మూతి వల కొడతలే వీడికి వెళ్ళి లేవ్వ అని చెప్పిన. సరే నువ్వు ఎత్తుకో, నేను పోతా. నేను రాను నువ్వు ఇప్పుడు వాడిని ముట్టుకుంటే. చేతి అని చెప్పింది. ఒక్క రోజు కాదు, ఒక్క సెకండ్ కూడా ఆ బొచ్చుతో నీడు ఉండకు. పో జరుగు అని చెప్పిన. మూతి వరగొడుతుంది. జరుగు అంటే మంచిగా లేదు. ప్రేమతో చెప్పొచ్చు తీసేసి ఎందుకు అట్లా అసలు ఎవరిని అడిగి వేయించుకున్నావు? ఏదో కలర్ వేయించుకోవాలంటే అన్నాడు, వేయించుకున్నా. చెప్తాడు అన్ని మన మీద నూకకు. అర్థమవుతుంది నువ్వు చేసిన లెక్కలకి మన మీద ఎందుకు ముట్టుకోవద్దు. అదెందుకు ముట్టుకోవద్దు. నా కొడుకు బరాబర్ నడు. సన్నీ నేనే పోతా చెప్తున్నా. నా గుండెలో మరి వద్దు.
అది ఏం చేసినామో నువ్వు ప్రతిదానికి జరుగు, నువ్వు మా దగ్గరికి రాకు ఆ చిల్లర ముఖంతో. ఎంత నీట్ గా పెడదామన్నా గవే చిల్లర లెక్కలు, మీ ఇంటికాడ లెక్కలు ఈడ వెయ్యకు. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎప్పుడు ఒకసారి వేయించుకునే. ఎందుకు వేయించుకుంటావు? కలర్ నీట్ గా ఉండడానికి వస్తలేదా? ఎన్ని రోజులు వేయించుకున్నావా? ఏంది వేయించుకునేది? వేయించుకున్నాడు ఎందుకు అసలు? బరాబర్ వేయించుకుంటారు. ఏమైంది? బయట పోయి వేయించుకో, నా దగ్గర ఉండొద్దు పో. తీపించుకుంటామా? తీపించుకొని రాపో, నడుపో. అప్పటి వరకు వాన ముట్టుకోకు, నా దగ్గర రాపో, నడుపో. అప్పటి వరకు వాన ముట్టుకోకు, నా దగ్గర రాకు, నాతో మాట్లాడు. జరుగు. నీ బుద్ధిలో వస్తే వాడు ఇట్లుంటే, నువ్వు ఎంత మంచిగా ఉంటే వాడు అంత మంచిగా ఉంటాడు. ఆ మాట తీరు అవి వేషాలు అన్ని మానుకుంటే వాడు కూడా అట్లనే మారుతాడు, మంచిగా పెరుగుతాడు. ఈ పెంపకంలో ఉంటే గట్లనే తయారవుతాడు. అర్థమవుతుందా? నేను వాడిని నీట్ గా పెంచుకోవాలనుకుంటున్నా. అర్థమవుతుందా? ఏంది వేయించుకునేది? బయట పోయి వేయించుకో, మా దగ్గర కాదు ఇవన్నీ. ఇవి వేయడానికి అడవవు చిల్లరేసి నీట్నెస్ తో ఉంటే ఉండు, లేకపోతే లేదు. నేను పిచ్చిదానే ఇంత నీట్ గా ఉండు అని చెప్తుంటే దేని గురించి? మనం ఎట్లుంటే వాడు అట్లా తయారవుతాడు. మనం ఎంత నీట్ గా పెంచి ఎట్లుంటే వాడు అట్లా ఉంటాడు. ఇప్పుడు నీకు ఈ సోకులు అవసరమా? వాడు ఉన్నాక సోకులు వాడు ఈ హెయిర్ స్టైల్ చిల్లర హెయిర్ స్టైల్ తో కాదు. నవ్వకు నువ్వు. ఇంత సిగ్గు శరం లేని బతుకు గట్లనే ఉంటది. సిగ్గు శరం లేని బతుకు గట్లనే ఉంటది. లవ్ తీపించుకొని రాపో. ఎవరిని అడిగి చేయించుకున్నావు? ముట్టుకోకు, ముట్టుకోకు, ముట్టుకోకు. వాడు వండుకుని ముట్టుకోకు. మజాక్ అవుతుందా నీకు? మజాక్. నవ్వకు, మూతి వలగొడతా. నవ్వకు. ఫోన్ వలగొడతా. అడుగులు వేస్తుండు సన్నీ. నాకు పిచ్చిలు. నేనే పోతాడు. సో గైస్ ఎట్లనో రియాక్ట్ అవుతా అనుకున్నా. మొత్తం పొట్టు వేసుకుంటాను. చిన్నవి ముట్టుకొని ఇస్తలేదు. ఏం చేయాలన్నా నేను ఏదో ఒత్తిగా జస్ట్ ఒక ప్రాంక్ గురించి అని చెప్పి వేసుకున్నా. అంటే ఆమె మీద ప్రాంక్ చేద్దాం, మీకు ఎప్పుడు చేయలేదు కదా, కొత్త కంటెంట్ ఎవరు చేయలేదు కదా, మనం ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన. అది కోమా అయిపోయింది, అని ముట్టుకొని ఇస్తలేదు. మళ్ళీ ఆమె దగ్గరికి ఇట్లా సర్జరీ కొట్టే ముఖేశ్వరం సీరియస్ అయిపోతుంది ఆమె ఫుల్. ఎందుకంటే ఆమెకి నచ్చదు ఇట్లా ఉండడు, మీరు డీసెంట్ ఉండడు కావాలా. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. సీదా పోయి కానీ ఎండిక అంటుంది ఈజీ కలర్ అది తెచ్చుకొని కలర్ వేసుకొని తర్వాత ఆమె ముంగడ పోవాలి. అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలా. ఇప్పుడైతే పొట్టు వేసుకుంటుంది, ఎందుకు వేసుకుంటుందో అర్థమవుతుంది. సో కలర్ చేంజ్ చేసినాక ఆమె కాడికి పోయి మాట్లాడదాం, అప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి గైస్, ప్రాంక్ గాన్ రాంగ్. ఎట్లన్నానా పోతుంది బాధ లేదా? ఎట్లన్నానా పోతుంది బాధ లేదా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? దేనికి మంచి పోయింది, అప్పుడే పోయింది. లైట్గా ఉంది ఆడ. మోడల్ పోయిందా? ఇంకొందే వద్దుకో. సైడ్స్ మండుతుంది బ్రో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు. సైడ్స్ ఉంటాయి. ఇది ఎందుకంటే ఇది పడకపోతే నేను ఏలియన్ అయిపోతా. మండుతుంది, మండుతున్నట్టుంది. సో గైస్ అంతే, కడుక్కున్నాక చూపిస్తా. ఆమె కడిగి ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం. సో ఇప్పుడైతే చూసుకొని కలర్ అయితే తీసేసిన. హీరో లెక్క ఉన్నాను అసలు. దీని అమ్మ చిన్నది ఇచ్చాను, ఆమెనేమో పెద్దది తిడుతుంది. సో ప్రాంక్ చేసేటప్పుడు వాటర్ కలర్ చేసుకోరు, ఇట్లాంటి ముడ్డల కలర్ వేస్తే ముడ్డలో ఉడిచిపోతాం. సో గైస్ చూసిరు కదా ఎట్లా అయిందో, ఏం కథ అయిందో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. బిఫోర్ ఆఫ్టర్ బి చూసిండు. బిఫోర్ ఎంత మోడల్ తీరండి, ఇప్పుడు చూడండి మీ బాగా తీరు ఎట్లనా. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, పెళ్ళిళ్ళు చేసుకునే ముంగడ ఆలోచించుకోరు.
పెట్టుకోరి, పెళ్లి చేసుకునే ముంగడ ఆలోచించుకోరు. సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా గగడు వాళ్ళకి పెళ్లి చేసుకురా అనుకో, నా తీరైతే పరిస్థితి దెంగులు తినాల్సి వస్తుంది. సో ఇప్పుడు కలర్ అయితే చేంజ్ చేస్తాం. ఆ కలర్ వేసుకొని కింద తిప్పగడ్డం నాకు తెలుసు. ఈడంటింది ఇగో ఈడంటింది ఇంకా పోతలేదు. అది ఎందుకో ఏమో మనకు తెలియదు. అది వేసుకునేటోళ్ళు ఎట్లా వేసుకుంటారో ఏమో. సో ఇప్పుడైతే ఆమె ఎట్లా రియాక్ట్ అయితే మళ్ళీ చూద్దాం. అంటే ఇప్పుడైతే ఖుషి నార్మల్ డీసెంట్గా కూల్ అయితే ఖుషి అవుతుంది. సో రాదు బాయ్. ఎప్పుడు చెప్పు ఎంతసేపు వేసుకున్నా. అరే అది అట్లా వచ్చింది బాయ్, పంటలు నేను ఏం పెట్టుకోలే. అరే నేను ఎట్లున్నా ఏంది ఎక్కువ చెయ్యకు. ఎవరిని అడిగి తీసేసినా తీసేసినా అందుకే ఏమంటుంది. సరే ఒక ముద్ద అట్లానే అందంగా నేను కాకి రెట్టేసినట్టుంది బొచ్చు మీద. కాకి రెట్టేసినట్టుంది బొచ్చు మీద. నిజం చెప్పాలా, నేను ప్రాంక్ చేసిన కలర్ వేసుకున్నావు చూసుకో. వీడియో చూసినా కానీ కలర్ తో ప్రాంక్ చేసినావు. కలర్ తో హెయిర్ కలర్ పోయి ఏమనుకున్నా వేయించుకొని ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ ఒప్పుకుంటే అట్లా ఒక వారం రోజులు ఉందాం అనుకున్నా, అయిపోయింది. ఒప్పుకోలే, అందుకే నీకు ఇచ్చేసినావు. అడిగి వేయించుకుంటే ఒప్పుకుంటుండే, చెప్పకుండా వేయించుకుని కాబట్టి ఒప్పుకోండి. నువ్వు ఇదే ఇదే మరి ఇదేంది ఇగో ఇది మరి పోతలేదు, నాకు పెట్టుకొని వస్తలేదు. ఎందుకు పోతే ఇగో ఈడుంది ఇంకా ఇగో. ఆహా అమ్మ తోడే మొత్తం. సరే వేణు, నేను ఎంత కష్టపడ్డా కలర్ తీయడానికి. సో వీడియో అప్లోడ్ అయినాక నువ్వే చూస్తావా? ఇది ఏంది నిజంగా ఇగో ఇగో ఇవి ఫ్యాషన్ ఇవి. అదే అయ్యో మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ సాయంత్రం ఇంకోసారి కలర్ పెట్టుకుని వీడియో అప్లోడ్ చేస్తాను. సరే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నేను వీడియో కోసం చెప్తాను నీ అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ముందే గింతంత బొచ్చు. సరే ఆడ చూడు. నేను అదే అది తీసుకోమము, చెమట వస్తుంది. గలీజ్ గా చేయని చెప్తున్నా. ఒకటి నీ కోసం తేలేవి, చిన్నోని కోసం తెచ్చినావు. చూడు అన్నీ పైన పైననే చెమట వస్తుంది. వద్దు అమ్మో, నాకు నేను దూడ్చుకుంటా. దాంతో నువ్వు దూడ్చుకున్నా దాంతో నేను దూడ్చుకోవద్దు. కాదు 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 ఆగా ఆగి వద్దు అడే ఉంది ఉండదు. ఒట్టు 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 అడే ఒట్టు 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 అడే అబ్బో కమలాసన్ అడే ఉంది. సారీ అందం దుడిస్తే ఓలు కదా. అరే పో నడివి కదా, అయిపోయింది కదా నడు. అయిపోయింది. సరే ఏమైందమ్మా? చూపు చూపు. అయ్యే ఆగు ఆగు. తన్నే వరకు చూసుకోకు. నిన్ను నా గుండెల మీద తన్నినా, నా గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాను. డైలాగ్ పోయింది కానీ పో, పక్కకు పక్కకు పోయి ఆడుకో. పక్కకు పోయి ఆడుకో బాబు. పక్కెళ్ళి ఆడుకోమ్మా. లేవు సరే. ఆ డైలాగ్ నిజమైన డైలాగ్ ఏంది తెలుసా? దీన్ని నా గుండెల మీద పెట్టుకొని చూసుకున్నాం అనుకో, కానీ ఇది నా గుద్ద మీద అన్ని పోయింది. ఆ డైలాగ్ ఎవరి కోసం కొట్టినావు? నా కోసం కాదు కదా, మూసుకో. ఎందుకు ఇదే 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 వద్దు. దౌడాలి బాగైంది.
సన్ని నిజంగా సతాయించకు సన్ని. ఏచ్చి అది పెట్టకు సన్ని, తూడుచుకున్నావు కదా చెమట గబ్బు అడవడే. సరే ప్రాంక్ ఎట్లుంది చెప్పు, ఎట్లుంది? దరిద్రంగా ఉంది. అందుకే చేసిన. సరే నేను చేసి చచ్చిపోతున్నాను. అమ్మ మీసం వచ్చింది నీకు. అది మీసం కాదు చెమట. సరే ఇట్రా దగ్గర రావే. చూడు 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 చూడు, అది మీసం కాదు చెమట. కాటమరాయుడా సుశిరా, ఎవరికైనా ఒకరికే కపుల్స్ వాళ్ళ మీసాలంటే మాకు ఇద్దరికి ఉంది. తొడగొడదాం కుటు. యాక్షన్ చేస్తున్నట్లు ఇలా సన్నే మూతి అడిగడి నీ ఆధారం పక్కన పక్కనే ఏడి. సరిపోని ప్రాంక్ ఎట్లా అనిపించింది? దరిద్రంగా ఉంది. దరిద్రంగా ఉంది. సో గైస్, ఈ దరిద్రమైన ప్రాంక్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఎలాంటి ప్రాంక్ చేయాలి కూడా కామెంట్ చేయండి. చెయ్యు. మనం చేసే ప్రాంక్ కి అసలు తట్టుకోలేకపోవాలి. చెట్టిల్లో చూసుకో. చేసే ప్రాంక్ కి అసలు తట్టుకోలేకపోవాలి. చెట్టిల్లో చూసుకో. చెడ్డీలు వచ్చంటే మంచిగా మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్రాంక్ చేస్తావు, మీకు అది చెప్పుడు తర్వాత మీకు చేసి చూపిస్తాను. సో అంతే గైస్, మనం ఎట్లా ప్రాంక్ చేద్దామో సన్ని మీద కామెంట్ చేయండి. చలో బాయ్ బాయ్. ఆ హెయిర్ తో బాగుండో బాగాలేదో కూడా కామెంట్ చేయండి. దరిద్రంగా ఉన్నాడు నాకైతే. చిల్లర్, నెంబర్ 1 చిల్లర్. అమ్మో నీ అందం మొత్తం పోతుంది మా చెమటతో. నేను అంత అందంగా లేను, నన్ను ఏం పొగడే అవసరం లేదు. నేను నార్మల్